హలో యూఎస్, వెల్కమ్ టు సిటిఐ కంప్యూటర్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. సో ఏ విధంగా ఓపెన్ చేస్తారనేది ఫస్ట్ చూద్దాం. విండోస్ బటన్కి వెళ్ళండి. విండోస్ బటన్కి వెళ్ళిన తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని క్లిక్ చేయండి. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ అనేది డిస్ప్లే అయిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ అనేది డిజైన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐఎమ్ డిజైనింగ్ వన్ టెక్స్ట్ని డిజైన్ చేసేసిన తర్వాత ఒక పారాగ్రాఫ్ని మీరు సెట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ హోమ్ మెనూ ఉంది కదా, ఈ హోమ్ మెనూలో మనకు అలైన్మెంట్స్ ఉంటాయి, లైక్ లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ జస్టిఫై. సో సెలెక్ట్ చేయండి. ఈ టెక్స్ట్లో ఏది మీరు మోడిఫికేషన్ చేయాలనుకున్నా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ వస్తుంది, సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్ వస్తుంది, రైట్ క్లిక్ చేస్తే రైట్ సైడ్కి వచ్చేస్తుంది టెక్స్ట్ మొత్తం. ఓకేనా? లేదు మీకు అన్ని ఈక్వల్ ఫార్మేటింగ్లో కావాలి అనుకుంటే జస్టిఫై మీద క్లిక్ చేయండి. అన్నీ కూడా ఈక్వల్ ఫార్మేటింగ్లో వస్తాయి. ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకుంటూనే వస్తుంది. వితౌట్ సెలెక్ట్ వీ కెనాట్ మాడిఫై ఎనీథింగ్. మనం ఏది కూడా మాడిఫికేషన్ చేయడానికి ఉండదు సెలెక్ట్ లేకుంటే. ఓకేనా? కాకపోతే కర్సర్ ఎక్కడ ఉందో అది మాత్రమే చేంజ్ అవుతుంది, మొత్తం పారాగ్రాఫ్ అంతా చేంజ్ అవ్వదు. సో అట్లా చేంజ్ కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాతనే మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్ ఉన్నాయి కదా, సో ఏదైనా ఒక బుల్లెట్ నంబరింగ్స్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పర్టికులర్గా ఇలా ఈ విధంగా కొన్ని కోర్సెస్ అనేది ఉంటుంది. అవునా? లైక్ డీసీఏ కానీ, లైక్ పీజీడీసీఏ కానీ, అవునా? ఈ విధంగా మనకు కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్కి మనము ఏం చేస్తాము అంటే కొన్ని బుల్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బుల్లెట్స్ ఎందుకోసం ఇస్తాం మనం అంటే ఏదైనా ముఖ్యమైనది అంశంని మనం తెలియజేయడానికి ఈ యొక్క డీసీఏ అండ్ పీజీడీసీఏ అని చెప్పేసి ఇలాంటి మనము వీటికి ప్రత్యేకంగా ఉన్న వాటికి మాత్రమే మనం బుల్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా నాట్ ఓన్లీ దిస్, అదేవిధంగా మనకి ఏంటి అంటే ఇక్కడ మన నంబరింగ్స్ కూడా ఉన్నాయి కదా, నంబరింగ్స్ని కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబరింగ్స్ ఉన్నది, నంబరింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మల్టీ లెవెలింగ్ నంబరింగ్స్ ఉంటుంది, ఇట్లా మల్టీ లెవెలింగ్ నంబర్స్ని క్లిక్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు డీసీఏ ఉంది కదా, డీసీఏలో మనం ఇంకా సబ్ టాపిక్స్ ఏమైనా క్లిక్ చేయాలనుకుంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ట్యాబ్ అని ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకుంటున్నాము. అవునా? ఈ ఎంఎస్ ఆఫీస్ ఈ విధంగా తెలుసుకుంటాం అంటారు. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బి అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనం దేని గురించి తెలుసుకుంటున్నాము? వర్డ్ గురించి తెలుసుకుంటున్నాము. అవునా? ట్యాబ్ ప్రెస్ చేసి వర్డ్. సో ఈ విధంగా మల్టీ లెవెలింగ్ ఆప్షన్స్గా మనం డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. క్లియరా? ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఉన్నది, మనకు పారాగ్రాఫ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ లైన్ ఉంది. అవునా? ఇదంతా పారాగ్రాఫ్, ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది సెకండ్ పారాగ్రాఫ్. వీటి మధ్యలో మనం కొన్ని స్పేసెస్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇంక్రీజ్ చేయొచ్చు. అట్లా ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే స్పేస్ అనేది రిమూవ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏముంటుంది మనకి యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. అట్లా మీరు బిఫోర్ పారాగ్రాఫ్ అన్న స్పేస్ని యాడ్ చేయొచ్చు, ఆఫ్టర్ పారాగ్రాఫ్ అన్న స్పేస్ అనేది యాడ్ చేయొచ్చు. లేకుంటే ఇక డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అర్థమైంది కదా? సో ఈ విధంగా మనము ఈ యొక్క పారాగ్రాఫ్లో ఈ విధంగా మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. క్లియరా? రైట్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకు హైలైట్ కలర్స్ అనేది ఉంటుంది. ఇదంతా టెక్స్ట్ మొత్తాన్ని కూడా హైలైట్ చేస్తాను, పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా హైలైట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా డిజైన్ చేసుకుని ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. క్లియరా? ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. మీ అందరికీ ఈ యొక్క వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ కానీ కావాలి అనుకుంటే ఆ డౌట్స్ ఒకవేళ వచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో డౌట్స్ అనేది మీరు రేస్ చేయొచ్చు. కంపల్సరీ నేను రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.